గ్రహిస్తే, దేవుని వాక్యాన్ని వింటే, దేవుని మాటలు వింటే, వాటిని గ్రహిస్తే, మరి చెవులతో నువ్వు గ్రహించి నీ మనసులో నాటబడితే ఎలాగుంటుంది తెలుసా? నైపుణ్యత గల వ్యక్తి రాజులేట నిలిచినంట. అంటే నిపుణత గల వ్యక్తి అంటే మీలో ఈ విష్టం ఏమైతుంది, ఈ వాక్యం నీలో ఏమైతుంది పని చేయటం ప్రారంభిస్తుంది. నువ్వు భూమిలో విత్తనం వేస్తే కదా అది మొలకెత్తి మరి పైకి వస్తుంది. అలాగే విత్తనం వంటి వాక్యాన్ని, ఈ జ్ఞానం వాక్యాన్ని లేదా ఈ శక్తి గల ఈ వాక్యాన్ని సాత్వికముతో నువ్వు అంగీకరించినట్లయితే, విని గ్రహించినట్లయితే నీలో వర్కింగ్ స్టార్ట్ అవుతుంది. సోమరితనం వెళ్ళిపోతుంది, అశ్రద్ధ వెళ్ళిపోతుంది, పిల్లరా బద్ధకం వెళ్ళిపోతుంది. అవును, ఇంకో విధంగా చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడతాం. మరి ప్రభు యొక్క నామములో మీరందరూ అలాగుండాలని కోరుకుంటున్నాం. మరి అంతేకాదు పిల్లరా, ఒక విషయాన్ని ఇందాక చదివినట్టుగానే, మరి మన బైబిల్ చదివినట్టుగానే, మరి దేవుని యొక్క వాక్యములు సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం చదువుతుండండి. సామెతల గ్రంథం 22:29 ఇందాక చదివినట్టు, పనులు నిపుణత గలవాని చూచుతావా, అల్పులు ఎట్ట కాదు రాజుల ఎదుటే నిలిచును. అంటే ఎక్కడ నిలబడతాం? జ్ఞానం వల్ల పనిచేసినప్పుడు రాజుల ఎదుటకి వెళ్ళిపోతామంట. నిజమే. మరి యేసు అంతే ఉన్నాడు కదా, ఎక్కడో సామాన్యుడు మరి గోతిలోకి నెట్టివేయబడ్డాడు. అన్నదమ్ములంతా అసూయపడ్డారు, తన కళల్ని బట్టి ద్వేషించారు, కోపించారు, మరి ముఖ్యంగా అసూయపడ్డారంట. అసూయ ఎంత బాధకరమైన విషయం. మరి అతన్ని త్రోసేశారు, అతను అమ్మేశారు కదా, అంత మేలు కొరకే జరిగింది. కానీ మరి 17 ఏట నుంచి 13 ఏండ్ల వరకు జ్ఞానం అతనిలో పనిచేస్తూనే ఉన్నది. అందుకే కళలు దర్శనాలు తను పొందటమే కాదు, పొందిన వారికి తెలియచేస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే జ్ఞానం పనిచేస్తున్నప్పుడు సఫలీకృతమవుతూ ఉంటాం. జ్ఞానం పనిచేస్తున్నప్పుడు మనం వర్ధిల్లుతాం. జ్ఞానం పనిచేసినప్పుడు మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఏది పట్టుకున్నా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి యోసేపు ఒక విధంగా చెప్పాలంటే చెరలో ఉన్నప్పటికీ కూడా, చెరలో ఉండి కూడా పైగానే ఉంటున్నాడు, మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు, అక్కడ అధిపతిగా ఉంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆఖరిగా చివరికి వచ్చే లోపట ఫరో ఎదుట నిలబడే వ్యక్తిగా మారిపోయాడు. పానదాయకుడికి, భక్షాకారుడికి కలలు చెప్పినప్పుడు వారు దాన్ని మరి వారికి అర్థం కాకపోవటం వల్ల చక్కగా వివరించాడు, తెలియచేశాడు. వారి ముఖాలు చూసి, వారి చింతను చూసి, వారి దిగులు చూసి, ఎందుకు మీ ముఖాలు ఇలా ఉన్నాయి, ఎందుకు దుఃఖంగా ఉన్నాయి, దుఃఖకరంగా ఎందుకు అంటే ఇద్దరు కూడా వారి కళలు తెలియజేశారు. ఇద్దరు భావాలు చెప్పినప్పుడు అవి నెరవేరినప్పుడు వారు మర్చిపోయారు. పిల్లరా, ఒక అతనికి జరిగింది, ఒక అతను మరి చంపబడ్డాడు, ఉరివేయబడ్డది, తల తీసివేయబడ్డది. అయితే మరొకతనైతే పానదాయకుడైతే వెళ్ళి మర్చిపోయాడు. అయితే రాజుకు కల వచ్చినప్పుడు అదెవ్వరు చెప్పకపోతే యేసోబు గుర్తుకొచ్చాడంట. యేసోబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే మరి ఫరో ఎదుటకి వెళ్తున్నాడు, ఫరో ఇంటి ఎదుటకి వెళ్తున్నాడు, రాజు ఎదుట నిలబడుతున్నాడు. అవును పిల్లరా, నిపుణత గలవాని చూచితివా, రాజుల ఎదుట నిలబెడతాడు ఆయన. ఈ రోజు నీ జీవితం తక్కువగా ఉండొచ్చు, పనికిరాందిగా ఉండొచ్చు, ఎన్నికలేందిగా ఉండొచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు, నిన్ను గూర్చి ఎవరు ఆలోచించకపోవచ్చు, ఎవరు సహాయకంగా నీకు ఉండకపోవచ్చు. బట్ వన్ డే, ఒక్క దినం వస్తుంది. యేసోబుకి జీవితం అనుకోవచ్చు, చాలా దినాలు అయిపోయింది కదా, చాలా ఏండ్లు అయిపోయింది, ఇప్పటిదాకా ఏం జరగలేదు, ఇంకేం జరుగుతుంది, ఇంకేం జరగదు అని అనుకోవద్దు. యేసోబు అట్లా అనుకోలే. ఇంకేం జరుగుతుంది? 13 ఏళ్ళు, 1 సంవత్సరమా 2 సంవత్సరాల. అందుకే షారా అలా అనుకొని కృంగిపోయి హాగరుతో వెళ్ళమని అబ్రహాముకు చెప్పింది. అప్పుడప్పుడు అనుకుంటాం, ఇప్పుడేమి జరగట్లేదు కదా, ఇప్పటిదాకేం జరగలే, ఇంక ఇప్పుడేం జరుగుతుంది? చాలా సంవత్సరాలు అయిపోయింది, చాలా ఏండ్లు అయిపోయింది, వయసు పెరిగిపోయింది, ఇప్పుడు ఎలా పిల్లలు పుడతారు, ఇప్పుడు ఎలా గర్భం ధరిస్తాను, ఇప్పుడు ఎలా ఉద్యోగం దొరుకుతుంది, ఇప్పుడు ఎలా గవర్నమెంట్ సాలరీ పొందుతాను, ఇప్పుడు ఎలా ఫలాంది జరుగుతుంది. చాలా దినాలు అయిపోయింది, చాలా ఏండ్లు అయిపోయింది. మరి నిజమే. మరి ఇక్కడ చూస్తే యేసోబు యొక్క జీవితం అలాగే ఉంది. అంటే చాలా దినాలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది. అయినా ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు ఎక్కడ నిలబెడుతున్నాడు తెలుసా? రాజులేట, యేసు క్రీస్తు నామములు నీవు కూడా అధిపతులేట, రాజులేట, ప్రధానులేట, గొప్పవారి ఎదుట ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. అవును ప్రియులరా, ఎందుకు? అతనిలో జ్ఞానం పనిచేస్తుంది.
జ్ఞానం విడిచిపెట్టలే, జ్ఞానం వదిలేలే, తను కూడా దేవుని వదిలిపెట్టలేదు. శ్రమలు, కష్టములు, ఇబ్బందులు, అలాగే దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు కనుక ఒక దినం వచ్చినప్పుడు అతను దేవుడు ఏం చేస్తుంటే రాజులేట నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు ప్రియులరా, ఎప్పుడైతే మనలో జ్ఞానం పనిచేస్తుందో ఏమవుతుందో తెలుసా? దేవుడు మనకు తోడై సూచనలు సూచక్రియలు చేస్తాడు. నీలో జ్ఞానం పనిచేస్తుంది అన్నదానికి రుజువు ఏంటి తెలుసా? దేవుడు నీకు తోడై ఉండి సూచన సూచక్రియలు చేస్తాడు. చూడండి, ఇదే దేవుని యొక్క వాక్యములు గనక చూస్తే ఆదికాండం 3వ అధ్యాయము ఒక మాట ఉంది ప్రియులరా, 12వ వచనం చదువుతున్నానండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నానండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతమందు దేవుని సేవించదురు. అనగా మోషేకి ఎక్కడైతే కనబడ్డాడో, ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడు, అక్కడికి వచ్చి మీరు నన్ను సేవిస్తారు, నన్ను ఆరాధిస్తారని దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ప్రభు అంటాడు, నిశ్చయముగా నేను నీకు తోడయ్యందును. అవును ప్రియులరా, నేను నిన్ను పంపితున్నందుకు ఇది నీకు సూచన. ఏంటి సూచన? ఏంటి? నేను పంపిదానికి సూచన ఏంటంటే నువ్వు వచ్చి ఇక్కడ ఆరాధిస్తావు, ఇక్కడ స్తుతిస్తావు. మరి ఇక్కడ చూస్తే నిశ్చయంగా దేవుడు ఏమంటుంటే నీకు నేను తోడైందును. అవును, దేవుడు మనకు తోడై ఉండటమే గొప్ప సూచన. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? గొప్ప సూచనలు సూచక్రియలు జరుగుతాయి. అందుకే మోషే ద్వారా అనేక సూచక్రియలు జరిగినట్లుగా చూస్తున్నాం. మీరు కనుక బైబిల్ కనుక చూస్తే మరి నీళ్లను మరి రక్తంగా మార్చినట్టుగా, వడగండ్లు, పేన్లు, మరి సముద్రం 2 పాయలైపోయింది, బండు నుంచి నీళ్లు, మన్నా కురిసింది. ఇంక చెప్పుకుంటూ పోతే మోషే ప్రార్థించినప్పుడల్లా అనేక అద్భుత కార్యాలు జరిగినాయి, సూచనలు జరిగినాయి. కప్పలు రావటం, నీళ్లు రక్తంగా మారటం, వడగండ్లు పడటం, రకరకాల సూచనలు సూచక్రియలు జరిగాయి. మరి మనల్ని దేవుడు ఏం చేస్తుంటే ఒక సూచనగా, ఒక సూచక్రియగా దేవుడు చేయగలడు. అందుకే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే సౌలు కొరకు సమూయేలు మాట్లాడతాడు, నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఒక సూచన, ఫలాంది జరుగుతుంది, నీ క్రొత్త మనసు దేవుడు ఇస్తాడని చెప్పినప్పుడు ఆ సూచనలన్నీ కూడా నెరవేరినాయి. అంటే దేవుడు ఎక్కడ కూడా మరి చూడండి సూచక్రియలు, సూచనలు జరిగించినట్టుగా చూస్తున్నాం. నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఒక సూచక్రియ చేశాడు, ఒక సూచన చూపించాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఇది మీకు సూచన. అప్పుడప్పుడు సూచనలు చూపిస్తాడు, సూచక్రియలు చేస్తాడు. అలాగే మరి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు, దేవుడు తోడై ఉంటేనే ఒక సూచన. దేవుడు తోడైనప్పుడు అనేక సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి ప్రియులారా. అందుకే ఒక మాట ఉంది, జకరియా గ్రంథం ఈ వాక్యములు గనక చూస్తే జకరియా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ చూస్తే, ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుని సహకాలు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా నామము ఆలకింపవలను, ఏదనగా చిగురు నా సేవకుని నేను రప్పించబోచున్నాను. నీ ఎదుట కూర్చుండు నీ సహకాలు ఎలాగున్నానంటే సూచనలుగా అన్నారు. సైన్స్ అండ్ వండర్స్ అంట. మనమే ఒక సూచన. దేవుడు మనకు తోడైనప్పుడు దేవుడే మనకు ఒక సూచన. దేవుడు తోడైనప్పుడు మన నుంచి సూచక్రియలు జరిగింపబడటం మనం చూస్తాం పిల్లరా. ఇది యెషయా గ్రంథము మరి 8వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవానన్న సూచనలుగాను మహత్వ కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగా ఉన్నారట, మహత్కార్యములుగా ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం అంటుంది పిల్లరా. అంటే దేవుని ప్రజలు ఎలాగున్నారంటే మహత్కార్యములుగాను సూచనలుగా ఉన్నారంట. ఇంత గొప్ప ఆధిక్యత ఇది గనక మరి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని గనక
ఒక మాట చూస్తే అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడికి అతను కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే సూచనలు కనబడెను. ఎంత చక్కటి మాటలు ప్రియులరా. మరి ఇదే ద్వితీయోపదేశ కాండం ఒక మాట చూద్దాం. 11th chapter 18th verse. కాబట్టి మీరు నా మాటలు మీ హృదయములో మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునే వలను. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండును. అంటే దేవుడు తన ప్రజల్ని ఎలా చేస్తాడంటే మరి సూచక క్రియలుగా చేయగల దేవుడు. ఈ రోజు నుంచి దేవుడు నీకు తోడై ఉండటమే గ్రేట్ సైన్. నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ మాటల్లో ఉన్నాడు, నీ నీడలో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. పిల్లరా, నీ ద్వారా అనేక కార్యాలు చేయగలడు. మరి ఎప్పుడైతే జ్ఞానం మనలో పనిచేస్తుందో, జ్ఞానం ఎప్పుడైతే వర్క్ అవుతుందో, అవును, అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతాయి. మిమ్మల్ని ఒక సూచనగా దేవుడు చేస్తాడు, మహత్కార్యముగా చేస్తాడు. అందుకే ప్రభు అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేసినట్లుగా వాక్యములు చూస్తున్నాం. ఈ రోజు నుంచి దేవుని జ్ఞానం మీలో వర్క్ అవునుగాక. మరి ప్రభు మళ్ళీ అన్ని విషయాలు కూడా ఆశీర్వదించనుగాక. దయచేసి కళ్ళు మూసుకుందామండి, ప్రార్థించి ముగిద్దాం. అవును ప్రభా, ఇటువంటి జ్ఞానం నాలో పనిచేయాలా, ఇహమందు పరమందునైనా అన్ని విషయాలు కూడా ఆశీర్వదించబడాలని మనం అడిగినట్లయితే ప్రభు మనకు సాయం చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ఎవరైతే ఈ లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, వారందరి జీవితంలో నాయన మీ జ్ఞానం వారిలో పనిచేసి ప్రభా అనేక రెట్లలో ఆశీర్వదించబడినట్లుగా, రాజులేట నిలుచున్నట్లుగా దేవ వారికి తోడైండి వారిని ఒక సూచక్రియగా మార్చమని, మరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని, దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి స్వస్థపరిచి ఆశీర్వదించి నెమ్మది కలిగించేనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.